నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించి శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ చేంజర్ సినిమా అయితే నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా వచ్చాయి, ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చిన కలెక్షన్స్ లో దూసుకెళ్లిందా అనే విషయాలపై చర్చిద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, గేమ్ చేంజర్ సినిమా అయితే నిన్న రిలీజ్ అయింది. ఈ సినిమాకి అయితే మిక్స్డ్ టాక్ రావడం కూడా మనం చూసాం. మరి ఈ సినిమా ఫస్ట్ డే ఎంత వరకు కలెక్షన్స్ రాబట్టింది సార్? అంటే వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. ఫస్ట్ వీక్ అంతా వచ్చే కలెక్షన్ ఎంతవరకు నిజాలు మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే 186 కోట్లు అంటున్నారు. అది నిజం కాదు, 55 కోట్లే వచ్చిందన్నారు. అంటే నెట్ అయ్యి ఉండొచ్చు. ఇంకో బయట వచ్చే స్ప్రెడ్ అవుతున్న వార్తలు ఏంటంటే నెట్ కలెక్షన్ అయ్యి ఉండొచ్చు. అది 52 crores అని 55 అని కొంతమంది ఇలా చెప్తున్నారు. అవి నెట్ కలెక్షన్స్ అయ్యి ఉండొచ్చు. అంటే దాదాపు 6500 పైచిలకు థియేటర్లు రిలీజ్ చేశారు. వేరే సినిమాలు ఏమీ లేవు కాబట్టి ఖచ్చితంగా 186 కోట్లలో అంటే గ్రాస్ పరంగా చెప్తున్నారు వాళ్ళు. అది షేర్గా చూసుకుంటే 50% దాంట్లో మనం తీసేయాల్సి వస్తుంది. అంటే ఈ రికార్డు పరంగా చూసుకుంటే మంచి రికార్డు అని చెప్పాలి. 186 కోట్లు వచ్చిన మాట నిజమే అయితే ఖచ్చితంగా మంచి. అంటే దేవర సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ని బీట్ చేసిందా సార్? దేవర సినిమా ఫస్ట్ డే కలెక్షన్ 172 కోట్లు అంటే దాన్ని బీట్ చేసిందని చెప్పాలి. అంటే ఇంకా దేవర చెప్పాలంటే దసరా టైంకి వచ్చింది. దానికి పోటీగా వేరే సినిమాలో ఉండటం కూడా జరిగింది ఆ టైంలో. అయినా సరే దేవర ఎక్కువ థియేటర్లు రిలీజ్ చేసింది, కానీ దేవర కలెక్షన్స్ని ఇది బీట్అవుట్ చేసిందని చెప్పాల్సి వస్తుంది. పైగా పెంచిన రేట్లు కూడా పెద్దగా ప్రభావం చూపల. ఇంకొకటి ఏంటంటే పుష్ప రికార్డులను బ్రేక్ చేసిందా లేదా అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇక్కడ పుష్ప రికార్డు అయితే 294 కోట్లతో ఉంది. పైగా వాళ్ళు 12,500 పైచీలకు థియేటర్లు రిలీజ్ చేశారు. ఆ థియేటర్లకి ఈ థియేటర్కి పొంతం లేదు. ఆ కారణంగా కూడా పుష్ప 2 రికార్డు బ్రేక్ చేయలేకపోవడం కూడా జరిగింది. అంటే సినిమా ప్రమోషన్స్ పరంగా చూసుకుంటే చాలా తగ్గించి అండర్ ప్రమోషన్స్ చేశారు వీళ్ళు. అంటే హైప్ పెంచిస్తే అంచనాలు పెరిగిపోయి నిరాశపడతారనే ఉద్దేశంతో కూడా వీళ్ళు ప్రమోషన్ వరకు తగ్గించేశారు. ఇప్పుడు సంక్రాంతి రాబోతున్న సినిమాలు అన్ని సినిమాల విషయంలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఆ కారణంగా కూడా కొంత తగ్గిందని అనుకోవాల్సి వస్తుంది. 186 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినాయి అంటే 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. అలాంటప్పుడు 186 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చినాయి అంటే మరి రెండో రోజు మూడో రోజు కూడా ఎంత వస్తాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది సార్. మరి రెండో రోజు మూడో రోజు తీసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఉండే వాళ్ళందరూ కూడా పండగకి ఊరెళ్ళడం జరుగుతుంది. మరి ఈ ఎఫెక్ట్ కలెక్షన్స్ మీద ఏమైనా పడుతుందా సార్? ఖచ్చితంగా పడుతుంది. మీకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ దాదాపు నిన్ననే బయలుదేరి వెళ్ళిపోయారు. వాళ్ళకి వీకెండ్ శనివారం ఆదివారం సెలవులు వస్తున్నాయి కాబట్టి పండగ దృష్టిలో పెట్టుకుని ఖాళీ అయిపోయింది. అసలు ఒక విధంగా చెప్పాలని తెలంగాణలో రేట్లు పెంచడం కూడా తప్పే. ఈ పెంచిన రేట్లు ప్రకారం కొంతమంది వెళ్ళడానికి కూడా సుఖంగా ఉండరు. అది కూడా తప్పు జరిగింది. ఇవాళ నాకు తెలిసి వాళ్ళు అనుకుంటున్నారు కానీ 186 కోట్లు నిన్న వస్తే ఈ రోజు చాలా వీక్ కలెక్షన్స్ నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో కలెక్షన్స్ ఏ విధంగా ఉండవచ్చు సార్? ఆంధ్రప్రదేశ్లో కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు టైంపాస్ కోసమైనా సరే సినిమాలు చూస్తారు. ఎందుకంటే ఈ 3 రోజులు కూడా సినిమాల పరంగా ఒక సినిమాతో ఆపరు. ఒక సినిమా తర్వాత రెండో సినిమా తర్వాత మూడో సినిమా ఉన్నా కూడా వెళ్తారు. పండగ సర్వసాధారణంగా జరిగేది అదే. అందుకనే సంక్రాంతి సీజన్కి ఎప్పుడు కూడా మంచి వసూళ్లు రాబట్టడానికి అవకాశం ఉంది కాబట్టి చాలామంది సంక్రాంతి మీద టార్గెట్ పెడతారు. ఇవాళ సినిమా స్టార్ట్ అయిందంటే వచ్చే సంక్రాంతి రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఉన్న రికార్డుల పరంగా ఇప్పుడు నెగిటివ్ టాక్ వచ్చింది గేమ్ చేంజర్కి. ఈ టాక్ ప్రభావం కలెక్షన్ మీద ఏ మేరకు ఉంటుంది? రేపు డాకు మహారాజ్ హిట్ అయినా సంక్రాంతికి వచ్చిన హిట్ అయినా ఈ కలెక్షన్స్ తగ్గుతాయి. ఒకవేళ ఆ 2 సినిమాల మీద ఏమైనా నెగిటివ్ టాక్ వచ్చింది అనుకోండి, గేమ్ చేంజర్ చూడటానికి ఆప్షన్గా పెట్టుకుంటారు. అదమ్మా. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఏ మేర వరకు ఉండవచ్చు అంటారు సార్? ఫస్ట్ వీక్ అంటే ఇప్పుడు 186 కోట్లని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆ ప్రకారం చూసుకుంటే ఇవాళ కూడా దాదాపు 180 కోట్లు 150 కోట్లు రావాలి. ఎందుకంటే థియేటర్లు అవే ఉంటాయి కాబట్టి. ఇవాళ రేపు అంటే మళ్ళీ రేపు డాకు వచ్చేస్తాడు కాబట్టి రెండో రోజు కూడా కనీసం దాదాపు ఇంకా ఎక్కువ రావాలి. వీకెండ్ శనివారం కాబట్టి ఎక్కువ రావాలి, కానీ ఆ అవకాశం అయితే లేదు. లేదంటే దాదాపు 150 కోట్లు అనుకుందాం. పోనీ 150 + 186 దగ్గరికి 300 కోట్ల కలెక్షన్స్ ఈ 2 రోజులు రాబట్టాలి. అంటే సినిమా సేఫ్ జోన్లో ఉందా లేదా అని మనం చెప్పలేము. ఇప్పుడు ఫస్ట్ వీక్ వరకు చూసుకుంటే వాళ్ళు సినిమా జరిగిన బిజినెస్కి వసూలైన అమౌంట్కి పొంతనుంటే అంటే పండగ అంటేనే సేఫ్ జోన్లో ఉంటారనే పండగ మీద టార్గెట్ పెడతారు. కాకపోతే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది కాబట్టి రేపటి సినిమాలో తర్వాత 14 వరకు వచ్చే సినిమా ప్రభావం మేరకే ఈ ఫస్ట్ వీక్ కలెక్షన్ ఆధారపడి ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పడం కూడా కష్టం. సినిమా పాజిటివ్ బజ్ వచ్చి ఉంటే మీరు అన్నట్టుగా నేను చెప్పేస్తా, ఖచ్చితంగా ఫస్ట్ వీక్లో ఒక 600 కోట్లు లాగేస్తుందని చెప్పేస్తాను నేను. మొత్తానికి కలెక్షన్స్ ఎంతవరకు సాధించవచ్చు అంటారు? నేను అనుకోవటం ఈ సినిమా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే అన్ని నెగిటివ్ రివ్యూలు వచ్చినాయి. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది సినిమా మీద.
అది దాని ప్రభావం అయితే ఖచ్చితంగా కలెక్షన్స్ మీద ఉంటుంది. పాజిటివ్గా ఉండే టాక్ అయితే లేదు ఆ సినిమాకి. మిక్స్డ్ టాక్ అని కొంతమంది ఏదో మిక్స్డ్ రివ్యూలు చెప్పారు, కానీ జనరల్గా అయితే నెగిటివ్ టాకే స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళు 400 కోట్ల బడ్జెట్ అంటున్నారు కాబట్టి సినిమా అయితే సేఫ్ జోన్లోకి వెళ్తుందా లేదా చెప్పలేను. అది రేపు ఎల్లుండి వచ్చే సినిమాల ప్రభావం. పైగా పుష్పకి ఏమో 20 నిమిషాలు పెంచి మరీ పుష్పని రిలీజ్ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఈ సినిమాలో సరిగ్గా లేకపోతే మళ్ళీ ఆప్షన్గా పుష్పకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పటికే 3 గంటల 20 నిమిషాల సినిమా 3 గంటల 40 నిమిషాల సినిమా అవుద్ది. చాలా పెద్ద నిడి ఉన్న సినిమాగా పుష్ప 2 మారుతుంది. అంటే ఇంకా ఇన్నాళ్ళైనా కానీ 35 రోజులు 40 రోజులు అవుతున్నా కానీ పుష్ప ప్రభావం ఉండనే ఉంది. కాబట్టి వీటి నేపథ్యంలో గేమ్ చేంజర్కి ఏ మేరకు వెళ్తారు జనం, ఇది ఏ మేరకు వసూలు సాధిస్తుంది అనేది కొద్ది డౌటే నాకైతే. ఓకే సార్, మొత్తానికి గేమ్ చేంజర్ కలెక్షన్స్ మీద అయితే ఒకవేళ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నామా హిట్ టాక్ తెచ్చుకున్నట్లయితే ఆ ప్రభావం గేమ్ చేంజర్ కలెక్షన్స్ మీద పడుతుందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ.